ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారా? అనుదిన ప్రార్థనలు చేసుకున్నారా? మరి నేటి దినము అనుదిన ఆహారంగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము చివరి భాగం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఈరోజు మనం కొనసాగుదాం. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఏం మాట అంటున్నాడు? నీవు నడుచు మార్గం అన్నిటిలో, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. చూడండి, యెహోషువకు తోడై ఉన్న దేవుడు కదా. మరి ఎప్పుడు తోడై ఉంటారు మనకి? మనము దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు కదా. ఎక్కడ నువ్వు వెళ్ళినను, ఏ మార్గములలో నువ్వు నడిచినను దేవుడు నీకు తోడై ఉంటాడు. చూడండి, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఉద్యోగరీత్యా పట్టణానికో, రాష్ట్రాలకో, దేశానికో మనం వెళ్ళిపోతున్నాం. నువ్వు ఒంటరిగా, ఒక స్త్రీ ఒంటరిగా ఉండొచ్చు హాస్టల్స్లో ఒక పురుషుడు ఒంటరిగా ఉండొచ్చు. నువ్వు ఒంటరిగా ఉన్న నీతో నేను మాట్లాడుతున్నాను. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. బాధపడాల్సిన అవసరం లేదు. దూరం, ఫ్యామిలీకి దూరంగా ఉన్నా, పేరెంట్స్కి దూరంగా ఉన్నా, చర్చ్కి దూరంగా ఉన్నా, సొసైటీకి దూరంగా ఉన్నా, నువ్వు ఏ మార్గంలో వెళ్ళినను నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటానంటున్నాను కదా. నువ్వు ఏ పని చేసినను నీకు సహాయం చేస్తానంటున్నాను. నీకు నేను రక్షణ కవచమునై ఉన్నాను. విశ్వాసం ఉంచండి. నువ్వు ఎక్కడున్నా నువ్వు బహుధైర్యంగా ఉంటావు. నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావా? దేశం కాని దేశంకి వచ్చి నన్ను బాధపడుతున్నావా? రాష్ట్రం కాని రాష్ట్రంలో నేను ఉన్నానని బాధపడుతున్నా? ఉద్యోగరీత్యా కానీ మరి హైయర్ ఎడ్యుకేషన్ కోసం నువ్వు వలస వెళ్ళి ఉన్నా సరే, నీతో నేసే మాట్లాడు. అలనాడు హనోకు జీవితంలో మనం చూడగలము, నోవా గారి జీవితంలో, అబ్రహాము, మోషే జీవితంలో మనం చూడగలం కదా. ఆయన మార్గములో నడిచాను. ఎవరు? యెహోవా నడిచాను, యేసయ్య నడిచాను. మరి నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి మార్గములో నీకు యేసయ్య తోడై ఉంటాను. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ చేస్తున్నా, ఎన్ఐటీలో చెయ్యి, ఐఐటీస్లో చేస్తున్నావా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా, స్టేట్ గవర్నమెంట్ జాబులు చేస్తున్నావా, మరి మారుమూల ప్రాంతాలలో, కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతాలలో, మరి చాలా చలి తీవ్రత ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఇలాంటి రాష్ట్రాలలో, శ్రీనగర్ రాష్ట్రాలలో నువ్వు చేస్తున్నావా? నీతోనే యేసయ్య మాట్లాడు. నువ్వు ఎన్ని రాష్ట్రాలలో వెళ్ళినను చలి వణికిచ్చు చలిలోనైనా నిన్ను దేవుడు కాపాడు. విశ్వాసం ఉంచండి. మరి కుటుంబానికి దూరమైనా సరే నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు నీ పక్షంలా ఉన్నాడు. నువ్వు నడుచు మార్గంలో నిన్ను నడిపిస్తానంటున్నాడు. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ చర్చ్కి నువ్వు దూరం అయి ఉన్నా సరే నీతోనే యేసయ్య మాట్లాడు. భయపడాల్సిన అవసరం లేదు. బహుధైర్యంగా ఉండండి. వాక్యం చేత బలపరచండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినను, నీ మార్గములో నడిచినను యేసయ్య నీతోనే వస్తానంటున్నాడు. నువ్వు ఏ పని చేసినను నీకు సహాయపడతానంటున్నాడు. నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. యేసయ్య నీతో ఉన్నాడు కాబట్టి ఆ రక్షణ కవచము నీ చుట్టూ ఉండి ఉన్నది. కాబట్టి ఆయన నడిచినటువంటి మార్గములలో ఎందరో మనకు మంచి మాటలు చెప్పి ఉన్నారు. మోషే, అబ్రహాము, హనోకు, నోవాహు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కదా. వారు అందరూ మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. యేసయ్య మాటలు మీరు నమ్మండి. ఆయన మీకు బహుగా తోడై ఉంటానంటున్నాడు. నువ్వు నడుచు ప్రతి మార్గంలో నీకు వెలుగునిస్తానంటున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. అనారోగ్యత వస్తుంది అన్న దిగులు పడాల్సిన అవసరం లేదు కదా. ఈ మాటలు వినిచుండగా నువ్వు నడుస్తున్నటువంటి
మార్గమును నువ్వు గుర్తెరుగు. నీ దేవుడైన యెహోవాను సేవించు. సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించు. నీ తోడే ఉంటానంటున్నాడు. నీకు తోడై ఉంటానంటున్నాడు. నువ్వు వెళ్ళు ప్రతి మార్గంలో నీకు సంరక్షణ ఇస్తానంటున్నాడు. కాబట్టి వాక్యం చేత ఈరోజు యవనస్తురాలా, మరి తల్లిదండ్రులు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నాను దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం చేత మీరు బలపరిచి అనుదినంగా మీరు వెళ్తుండగా ఈరోజంతా ఈ గొప్ప కార్యములు జరగాలని, మీ జీవితంలో గొప్ప సాక్షి జీవితంగా ఉండాలని దేవుడు ఆశకుని ఉన్నారు. ఇది కృప మీకు, నాకు, మనందరికీ దేవుడు దయచేయను గాక ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు నాయన ప్రభా. నజరేయుడైన దేవా నీకే స్తోత్రములు. మమ్మల్ని నడిపించు దైవమా నీకే స్తోత్రములు తండ్రి. అవునయ్యా, నీ వాక్యం చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు నాయనా. మేము ఎక్కడున్నాను అయా, హాస్టల్లో ఉన్నాను, జాబు రీత్యా సెంట్రల్ గవర్నమెంట్ జాబు రీత్యా ఆయా రాష్ట్రాలలో ఉన్నాను నాయన, స్టేట్ గవర్నమెంట్ జాబు రీత్యా ఆయా మండలాలలో మారుమూల గ్రామాలలో మేము ఉండినను నాయన, నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండు అని చెప్పిన దైవమానికి స్తోత్రం తండ్రి. మాకు తోడై ఉండి మమ్మల్ని సంరక్షిస్తూ మమ్మల్ని కాపాడుతూ అయా నాయన, మమ్మల్ని నీ యొక్క కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఈ వాక్యం చేత బలపరుచున్నటువంటి నాయన, ఒంటరిగా ఉంటున్నటువంటి యవ్వన స్త్రీలను బట్టి నాయన, యవ్వన పురుషులను బట్టి నాయన, పిల్లలను దూరంగా ఉంటున్నటువంటి తల్లిదండ్రులను బట్టి నాయన మేము ప్రార్థిస్తున్నాం. ఇచ్చమని వేడుకొంచున్నాం. వారికి తోడయుండుమని వేడుకొంచున్నాం. వారు వెళ్ళు ప్రతి మార్గములలో, వారు నడుచు ప్రతి మార్గములలో, వారు చేస్తున్న ప్రతి పనులలో నాయన నువ్వు తోడయుండుమని వేడుకొంచున్నాం. అక్కర్లలో, అవసరతలలో వారికి మీరే బహు ధైర్యము దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన ప్రభా, ఈ వాక్యం చేత ఈరోజు మేము బయలుదేరి వెళ్ళుచుండగా మీరే మాకు తోడే ఉండి రక్షించి కాపాడు. నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.